నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను. ఎంపీగా సీఎం రమేష్ వస్తారనుకుంటున్నాను. చీఫ్ మినిస్టర్ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఆర్ చంద్రబాబు. మా అనకాపల్లి నుంచి ఎంపీగా బూడి ముత్యాలరావు గారు గెలుస్తారని మా సర్వే ప్రకారం మేము అనుకుంటున్నాం. ఇంకా ఆంధ్రప్రదేశ్కి మన రెస్పెక్టెడ్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చి మమ్మల్ని పరిపాలిస్తారని అనుకుంటున్నాం మా సర్వే ప్రకారం. మా భరత్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఎలక్షన్ కూడా అయిపోయింది. మేమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంటుందని భావిస్తున్నాం. ఎందుకంటే మంచి పథకాలు అవి పెట్టి అందరికీ అందుబాటులో విద్యా విధానం కూడా మంచి ఇదిగా వచ్చింది. తర్వాత ఏమిచ్చి పేదలకు ఇల్లులు, తర్వాత సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. అలాగే మన ఎంపీ క్యాండిడేట్ మన లోకల్ క్యాండిడేట్ గారు బూడి ముత్యాలరెడ్డి గారు అయితే బాగుంటుందని మాకు. అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సీఎం రమేష్ గారు ఖచ్చితంగా భారీ మెజార్టీ గెలుస్తారు అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారు. అదే ఎంపీగా సీఎం రమేష్ మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వలసాల కిషోర్ గారు ఖచ్చితంగా మెజార్టీ గెలుస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలరెడ్డి గారు కూడా ఖచ్చితంగా మెజార్టీ గెలుస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి అత్యధిక మెజార్టీతో గెలుస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నాం. నియోజకవర్గం చూడవరం మాకు వచ్చి కేఎస్ఎన్ రాజు గారు వస్తారండి. ఫామ్లోకి వచ్చింది మాత్రం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు. మాది విమోడిగల సీఎం రమేష్ గారు ఎంపీ అవుతారు. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఎంపీ సీఎం రమేష్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతుంది. ఎంపీ బండారు ఎంపీ సీఎం రమేష్. అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు, అలాగనే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తారని కోరుకుంటున్నాం.